హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సీతమ్మ వాకిట్లో లైవ్ షో ప్రెజెంటెడ్ బై గోదర్బాడ్. ఇవాళ థర్స్డే 1 o'clock అయిపోయింది. మన షో టైం స్టార్ట్ అయిపోయింది. స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న లైవ్ ఫోన్స్కి కాల్ చేయండి, నాతో మాట్లాడండి. నేను అడిగే క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్ చెప్పి గోదర్బాడ్ ప్రోడక్ట్ని గిఫ్ట్గా పొందండి. గోదర్బాడ్ ప్రోడక్ట్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటే గోదర్బాడ్ ప్రోడక్ట్స్లో ఫుడ్ ఐటమ్స్, బాడీ కేర్ ఐటమ్స్, పూజ ఐటమ్స్ అవైలబుల్గా ఉన్నాయి. అలాగే గోదర్బాడ్ ప్రోడక్ట్స్ స్పెషాలిటీ ఏంటంటే 100% ఆర్గానిక్ అండ్ న్యాచురల్. అలాగే ఎటువంటి కెమికల్స్ అనేవి మన గోదర్బాడ్ ప్రోడక్ట్స్లో ఉండవు. చాలా మంది చెప్తున్నారు మన గోదర్బాడ్ ప్రోడక్ట్ చాలా చాలా బాగున్నాయని. సో మీరు కూడా ట్రై చేయండి. మన ఫస్ట్ లక్కీ కాలర్తో మాట్లాడదాం. హలో హలో అండి, నమస్కారం అండి. నమస్తే అండి, ఎవరు కాల్ చేస్తున్నారు? దుర్గా అండి, ఈస్ట్ గోదావరి. దుర్గ గారు బాగున్నారా? చాలా బాగున్నామండి. ఈస్ట్ గోదావరిలో ఎక్కడండి? రావులపాలెం అండి. ఓకే అండి, ఇంకేంటండి విశేషాలు? దుర్గ గారు పనులన్నీ అయిపోయాయి ఇంట్లో? అయిపోయినాయండి. ఫ్రీ టైంలో ఏం చేస్తుంటారు? ఫ్రీ టైంలో బార్ స్టూడియో చూస్తామండి. ప్రోగ్రామ్ కి ఇక్కడ లైవ్ కాల్ చేస్తూ ఉంటామండి. ఓకే, ఇంకా వాచింగ్ టీవీ కాకుండా అండి పని అది సరిపోద్దండి, ఇంకేం చేయమండి. ఇంట్లో పనులే సరిపోతాయి అంటారు? అవునండి. రెగ్యులర్గా కాల్ చేస్తుంటారా మన ప్రోగ్రామ్కి? చేస్తూ ఉంటామండి. ఎన్ని గిఫ్ట్స్ వచ్చాయి అయితే? మొన్న శానిటైజర్ అది గెలుచుకున్నామండి, చాలా బాగుందండి. శానిటైజర్, వాష్ ఇది వచ్చిందండి, హ్యాండ్ వాష్ వచ్చింది. చాలా బాగున్నాయండి ప్రోడక్ట్స్. మేము సబ్బులు అవి కూడా వాడతామండి, చాలా బాగుంటాయండి. షాంపూ, సబ్బులు అవన్నీ కూడా. ఓకే, ఇంకేమేమి వాడుతున్నారు మన ప్రోడక్ట్స్? సబ్బులండి, షాంపూ, అగరబత్తులు ఓకే అవి వాడతామండి. రీసెంట్గా ఐశ్వర్య దీపం ఆయిల్ కూడా వచ్చింది కదా మార్కెట్లో, మరి వాడుతున్నారా ఆయిల్? ఇంకా తేలేదండి, తెచ్చుకుంటామండి. ఓకే, తెచ్చుకోండి అయితే మరి. సరేనండి. భోంచేస్తారా? హెల్ప్ చేయాలండి. దేనికండి? క్వశ్చన్ అడుగుతారు కదా, దానికి హెల్ప్ చేయాలంటున్నానండి. తప్పకుండా అండి, 100% ట్రై చేస్తాం. భోంచేస్తారా? లేదండి, లైవ్ అయ్యాక చేస్తామండి. వంట ఏం చేశారు? ఇవాళండి గుత్తి వంకాయ అండి. ఓకే, చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం అండి ఆ కర్రీ అంటే. రండి, వచ్చేయమంటారా ప్రోగ్రామ్ అయిపోయాక? వచ్చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నా కోసం మంచి పాట పాడండి దుర్గ గారు. పాట అండి, సరేనండి. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ వదగమని అర్ధమందులో ఉంది. అపజయాల కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు వస్తుంది. అంతేనండి. చాలా తక్కువ పాడారు, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఓకే, సరేనండి. క్వశ్చన్ ప్లీజ్. క్వశ్చన్ వచ్చేసి, భారతదేశంలో పార్లమెంటు సభ్యుడి ప్రాంతీయ అభివృద్ధి పథకంను ఏ సంవత్సరంలో ప్రారంభించారు? మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. భారతదేశంలో పార్లమెంటు సభ్యుడి ప్రాంతీయ అభివృద్ధి పథకంను ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఆప్షన్స్ ప్లీజ్. ఆప్షన్ ఏ 1993వ సంవత్సరం, ఆప్షన్ బి 1994వ సంవత్సరం, ఆప్షన్ సి 1995వ సంవత్సరం, ఆప్షన్ డి 1996వ సంవత్సరం. యువర్ టైం స్టార్ట్స్ నౌ అండి. ఆప్షన్ బి అనుకుంటున్నానండి, 1994 అనుకుంటున్నాను. కాకపోతే క్లూ ఇవ్వరా? బాగా ఆలోచించుకొని అది కాకుండా వేరే చెప్పండి. క్లూ ఇవ్వండి, అర్థమవుతలేదు. అదే క్లూ, ఇంకా ఆప్షన్ బి కాకుండా వేరేది ఆలోచించుకొని చెప్పండి. బాగా ఆలోచించుకోమంటాను. 1990. టైం అయిపోతుంది, ఏదో ఒకటి చెప్పండి. డి అండి. డియా? ఆప్షన్ డి ఫ్రీజ్ ప్లీజ్. ఇంకేంటి దుర్గ గారు విశేషాలు? ఇంకేమున్నాయండి? వర్షం పడుతుందా అక్కడ? వర్షం పడుతుందా? లేదండి, ఎక్కువగా ఉందండి. మా నిన్నటి వరకు కురుస్తూనే ఉందండి. ఓకే, సో వర్షం కదా, జాగ్రత్తగా ఉండండి మరి. సరేనండి. ఇంకా అండి ఏదైనా చిట్కా చెప్తారా మా కోసం? చిట్కాలంటూ ఏమీ రాదండి.
చిట్కాలు రావా? మామూలుగా అందరూ చెప్పేస్తున్నారు కదండి, అందరూ చేసి మనం చేస్తున్నామండి. అంటే మీరు ఏదో ఒకటి చెప్పండి, ఎవరికో ఒకరికి ఉపయోగపడుతుంది కదా. ఏదో ఒకటి అండి. అదే జలుబది చేసినప్పుడు పాలల్లో పసుపు అది వేసి తాగితే జలుబది తగ్గుద్దండి. ఓకే, జలుబు చేసినప్పుడు పాలల్లో పసుపు కలుపుకొని తాగితే వేడిగా తగ్గుతుంది అంటారు జలుబు. అవునండి. రైట్, చాలా చక్కటి చిట్కా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్. ఆన్సర్ కరెక్ట్గా చూసేద్దాం. ఓకే, ఆన్సర్ ప్లీజ్. సారీ అండి, కరెక్ట్ ఆన్సర్ ప్లీజ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 1993వ సంవత్సరం అండి. భారతదేశంలో పార్లమెంటు సభ్యుడి ప్రాంతీయ అభివృద్ధి పథకంను ఏ సంవత్సరంలో ప్రారంభించారంటే 1993వ సంవత్సరం. నో ప్రాబ్లం అండి, చక్కటి ప్రశ్నకు చక్కటి సమాధానం తెలుసుకున్నారు కదా. నెక్స్ట్ టైం ట్రై చేయండి. మన నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడదాం. హలో హలో హాయ్, ఎవరు కాల్ చేస్తున్నారు? హలో శిరీష అక్క. బాగున్నా శిరీష? హలో అక్క. బాగున్నావా అంటున్నా. బాగున్నాను అక్క. ఇంకేంటి విశేషాలు? అక్క ఏంటి విశేషాలు అంటున్నా. నిన్న గెలిచావు కదా. నిన్ను గెలుచుకోలేదు అక్క. గెలిచలేదా? ఓకే, భోంచేసావా? చేసాను అక్క. ఏం తిన్నావు ఇవాళ? వంకాయ చిక్కుడుకాయ అక్క. ఆ? చిక్కుడుకాయ ఇంకా? హలో అక్క. అమ్ముందా పక్కన? ఉన్నారక్క. ఓకే, హెల్ప్ చేయడానికి అమ్ముంది పక్కన అయితే. అవునా. సో ఇవాళ ఏం సాంగ్ పాడుతున్నావు నా కోసం? ఎల్లు వచ్చి గోదారమ్మ అక్క. ప్రాక్టీస్ చేసావా బాగా అయితే నిన్న? చేశాను అక్క. సరే పాడైతే. ఎల్లు వచ్చి గోదారమ్మ ఎల్లా కిల్ల పడ్డానమ్ము, ఎన్నెల సిరెన్ను పూలే ఎండి గిన్నెల ఏనమ్ము, చెట్టు వందాలన్నీ కోలాటాలే చేస్తుంటే గోలము రావమ్ము ఆగమంటే రేపేనమ్మ సొగ్గాడు, ఆగడాల పిల్లోడైనా నీయోడు, ఆగమంటే రేపేనమ్మ సొగ్గాడు, ఆగడాల పిల్లోడైనా నీయోడు. అంతే అక్క. అంతేనా? చాలా బాగా పాడావు పాట. థ్యాంక్స్ అక్క. క్వశ్చన్కి వెళ్ళిపోదామా? సరేనక్క. ఓకే, క్వశ్చన్ ప్లీజ్. క్వశ్చన్ వచ్చేసి ఏ కేసులో సుప్రీంకోర్టు బేసిక్ స్ట్రక్చర్ థియరీని తెలియజేసింది? మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఏ కేసులో సుప్రీంకోర్టు బేసిక్ స్ట్రక్చర్ థియరీని తెలియజేసింది? ఆప్షన్స్ ప్లీజ్. ఆప్షన్ ఏ ఏకే గోపాలన్, ఆప్షన్ బి కేశవానంద భారతి, ఆప్షన్ సి గోలక్నాథ్, ఆప్షన్ డి సజ్జన్ సింగ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కొంచెం కష్టంగా ఉంది, ట్రై చేయి. అమ్ముందిగా, అమ్మని అడుగు. ఏదనుకుంటున్నావు? డియా సజ్జన్ సింగా? టైం అయిపోతుంది. ఏంటి ఆప్షన్ డియా? ఓకే, టైం అయిపోతుంది. ఆప్షన్ డి ఫ్రీజ్ ప్లీజ్. అక్క గోదర్బారు గిఫ్ట్ తీసుకున్నాం, ఇంకా రాలేదక్క. వస్తాయి, కొంచెం టైం పడుతుంది. ఓకే, బట్ వచ్చేస్తాయి. దారిలో ఉండుండొచ్చు. ఓకేనా? సరే అక్క. అక్క సోప్స్ పంపించక్క. సోప్సా? సరే, ఆన్సర్ కరెక్ట్గా చూసిద్దాం. ఆన్సర్ ప్లీజ్. సారీ శిరీష, కరెక్ట్ ఆన్సర్ ప్లీజ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కేశవానంద భారతి. ఏ కేసులో సుప్రీంకోర్టు బేసిక్ స్ట్రక్చర్ థియరీని తెలియజేసింది అంటే కేశవానంద భారతి. నో ప్రాబ్లం, నెక్స్ట్ టైం ట్రై చేయి సార్. కంపల్సరీగా నువ్వు గిఫ్ట్ గెలుస్తావని ఆశిద్దాం. మన నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడదాం. హలో హలో. హాయ్ అండి. హాయ్ అండి. నమస్కారం. నాగలక్ష్మి అండి, హైదరాబాద్ పక్కన చిలుకూరు అండి. నాగలక్ష్మి గారు చిలుకూరు నుంచి కాల్ చేస్తున్నారు. అవునండి. బాగున్నారండి? బాగున్నామండి. ఏం చేస్తుంటారు నాగలక్ష్మి గారు?
హౌస్ వైఫ్ అండి. సో ఫ్రీ టైంలో ఏం చేస్తుంటారు? ఇంట్లో సరిపోతుందండి. ఇంట్లో సరిపోతుందా? ఉమ్. ఇంట్లో పిల్లలు ఉన్నారండి? ఉన్నారండి. ఏం చదువుతున్నారు? చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ? కొంచెం పెద్దవాళ్ళేనండి. అంటే ఏం చదువుతున్నారండి? స్టడీస్ అయిపోయాయా? అయిపోయినాయండి స్టడీస్. ఓకే అండి. భోంచేశారా? ఇంకా లేదండి, మన ప్రోగ్రామ్ లేకనండి. మన ప్రోగ్రామ్ అయిపోయాకే భోంచేసేది. రెగ్యులర్ గా చూస్తుంటారా మన ప్రోగ్రాము? చూస్తానండి. ఎన్ని టైమ్స్ కాల్ చేశారు? ఎన్ని గిఫ్ట్స్ గెలుచుకున్నారు అయితే? ఇది రెండోసారి అండి. ఒక ఒక గిఫ్ట్ గెలుచుకున్నారు అయితే? గిఫ్ట్ గెలుచుకున్నామండి. శానిటైజర్ వచ్చిందండి. శానిటైజర్, హ్యాండ్ వాష్ రెండు వచ్చాయా? వచ్చినాయండి. బద్దలేసిపోయాయండి. బాటిల్ వచ్చినాయి కానీ బద్దలేసిపోయాయండి. ఏంటండి అర్థం కాలేదు. దగ్గరే కానీ ఉన్నాయి, బాగున్నాయండి. ప్రొడక్ట్ బాగుందండి. శానిటైజర్ వచ్చిందండి, బాగుందండి. ఓకే అండి. సో మీ చుట్టుపక్కల వాళ్ళందరికీ చెప్తున్నారా మన ప్రోడక్ట్స్ వాడమని? చెప్తున్నానండి. ఇంకా మన గోదర్బార్ ప్రోడక్ట్స్ ఏమైనా వాడుతున్నారా? ఇవే వచ్చినాయండి, ఇవే వాడుతున్నామండి. మాకు ఇంకా అందుబాటులో దొరకలేదండి ఇంకానే. ఓకే. సో హైదరాబాద్కి వస్తుంటారా అప్పుడప్పుడు? వస్తామండి. వచ్చినప్పుడు మన ఆఫీస్కి వచ్చి తీసుకోండి మరి మీకు ఇష్టమైన ప్రోడక్ట్. తీసుకోవాలండి, వచ్చినప్పుడు తీసుకోవాలండి. ఇంకా అండి ఇంకేంటి విశేషాలు? ఇంకేమన్నాయండి చెప్పండి. సారీ బాగుందండి. థ్యాంక్ యూ అండి. ఏం వంట చేశారు ఇవాళ? ఇవాళండి బెండకాయ ఫ్రై అండి, చేపల కూర అండి, చేపల పులుసు అండి. చేపల కూర, బెండకాయ ఫ్రైయా? అవునండి. ఓకే అండి. సో మీ ఏరియాలో కరోనా కేసెస్ తగ్గాయండి? పర్లేదు, నార్మల్ గానే ఉన్నాయండి. కొంచెం ఎక్కువ తగ్గినాయండి, అంత ఎక్కువ లేవండి. ఓకే, మీ ఏరియాలో ఉన్నాయి అయితే? ఉన్నాయండి. మరి జాగ్రత్తలు తీసుకుంటున్నారా? జాగ్రత్తలు తీసుకుంటున్నామండి. ఇంకా సైన్ తీసుకుంటున్నామండి. బయటకు వెళ్ళదేమో మాస్క్ కట్టమని శానిటైజర్ రాసుకుంటున్నామండి. ఓకే. మన గోదర్బార్ శానిటైజర్, హ్యాండ్ వాష్ వచ్చింది కాబట్టి అవి వాడండి మరి బయటికి వెళ్ళినప్పుడు శానిటైజర్. వాడుతున్నామండి. సో నా కోసం పాట పాడుతున్నారా, చిట్కా చెప్తున్నారా? చిట్కా చెప్తానండి. పాటలు రాండి. పాటలు రావు అసలు? ఇప్పుడు వచ్చిన శీతాకాలం కదండి, కాళ్ళు చదువుతాయి కదండి. గోరువెచ్చని నీళ్ళు చిక్కుడు ఉప్పు చేసండి, దాంట్లో 10 నిమిషాలు ఉంచుకుని తీసేటండి. పగుళ్ళు తగ్గుతాయండి, ఎప్పుడు ఉండవండి. ఓకే. ఈ సీజన్లో కాళ్ళు పగులితే ఏమంటారు, వామ్ వాటర్లో కాళ్ళు పెట్టేసి సాల్ట్ వామ్ వాటర్లో సో తగ్గుతాయి అంటారు. చాలా మంచి చిట్కా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్. క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఓకే, కొద్దిగా ఈజీగా అడగండి. ట్రై చేస్తానండి. ఓకే, క్వశ్చన్ ప్లీజ్. క్వశ్చన్ వచ్చేసి, జమీందారీ వ్యతిరేక పోరాటంలో నెల్లూరు జిల్లాలో ఎవరు ప్రముఖ పాత్ర పోషించారు? మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. జమీందారీ వ్యతిరేక పోరాటంలో నెల్లూరు జిల్లాలో ఎవరు ప్రముఖ పాత్ర పోషించారు? ఆప్షన్స్ ప్లీజ్. ఆప్షన్ ఏ బెజవాడ గోపాల్ రెడ్డి, ఆప్షన్ బి పొనక కనకమ్మ, ఆప్షన్ సి ఓరుగంటి వెంకట సుబ్బయ్య, ఆప్షన్ డి వెన్నకంటి రాఘవయ్య. యువర్ టైం స్టార్ట్స్ నౌ అండి. సి అనుకున్నాను, కాకపోతే కొంచెం చూడండి. ఆప్షన్ సి అనుకుంటున్నారా? బాగా ఆలోచించుకొని చెప్పండి. బాగా ఆలోచించుకోండి, కొంచెం చూడండి. అదే చెప్తున్నాను కదా, ఆప్షన్ సి కాకుండా వేరే చెప్పండి. అదే హింట్ మీకు. బాగా అండి. అవునండి, టైం అయిపోతుంది. ఏదో ఒకటి అనుకొని చెప్పండి. కొద్దిగా ఏమైనా క్లూ అండి. లేదండి, ఆల్రెడీ ఒక క్లూ ఇచ్చేసాను కదా, ఇంకో క్లూ ఇవ్వలేను. బాగా ఆలోచించమంటారు కానీ అదే అర్థం అవట్లేదండి. ఏది చెప్పాలి అర్థం అవట్లేదండి. మీరు ఫస్ట్ అడిగింటే ఏదైనా ట్రై చేసేదాన్ని. మీరు ఆప్షన్ చెప్పేసి అడిగారు కదా. ఆప్షన్ సి ఫ్రీజ్ చేస్తున్నాం అయితే. ఆప్షన్ సి అండి. వద్దండి, డి అండి, డి అండి. ఆప్షన్ డి ఫ్రీజ్ ప్లీజ్. ఆప్షన్ బి మరి కరెక్ట్ కాదన్నారు కదా మీరు, సి కాదన్నారు కదా, అందుకే డికి వెళ్ళానండి. ఇంకేంటండి విశేషాలు నాగలక్ష్మి గారు? ఇంకేమున్నాయండి, బాగున్నామండి అందరం. దేవుడి దయవల్ల కొంచెం ముందు త్వరగా రావాలని కోరుకోండి. ఆ చిలుకూరు వెంకటేశ్వర స్వామిని ప్రార్థిద్దాం అయితే, వ్యాక్సిన్ తొందరగా రావాలని. అవునండి,
ఓకే అండి, ఆన్సర్ కరెక్ట్గా చూసిద్దాం. ఆన్సర్ ప్లీజ్. బి చెప్పాను కదా. సారీ అండి, కరెక్ట్ ఆన్సర్ ప్లీజ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, వెన్నెకంటి రాఘవయ్య. జమీందారీ వ్యతిరేక పోరాటంలో నెల్లూరు జిల్లాలో ఎవరు ప్రముఖ పాత్ర పోషించారు అంటే వెన్నెకంటి రాఘవయ్య అండి. నో ప్రాబ్లం అండి, నెక్స్ట్ టైం ట్రై చేయండి. గోదర్బార్ ప్రొడక్ట్స్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు సీతమ్మ వాకిట్లో లైవ్ షోలో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు సీతమ్మ వాకిట్లో లైవ్ షో ప్రెసెంటెడ్ బై గోదర్బార్. గోదర్బార్ ప్రొడక్ట్స్లో మనం పూజ ఐటమ్స్ గురించి డిస్కస్ చేసుకుంటే పూజ ఐటమ్స్లో స్వచ్ఛమైన పసుపు, స్వచ్ఛమైన కుంకుమ, సాంబ్రాణి ధూప్, డిఫరెంట్ ఫ్రేగ్మెంట్స్ ఆఫ్ అగర్బత్తీస్, అలాగే ఐశ్వర్య దీపం ఆయిల్ అందుబాటులో ఉంది. దేవుడికి పూజ చేసేటప్పుడు అన్ని స్వచ్ఛమైనవి సమర్పిస్తే ఆయన చాలా సంతోషిస్తారు కదా. సో మా గోదర్బార్ పూజ ఐటమ్స్ని ట్రై చేయండి. హైదరాబాద్లో ఉండే వారికి గోదర్బార్ ప్రొడక్ట్స్ కావాలి అనుకుంటే డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే డిఫరెంట్ ఊర్లలో ఉండే వారికి గోదర్బార్ ప్రొడక్ట్స్ కావాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న గోదర్బార్ ఫోన్ నెంబర్స్కి కాల్ చేసి మీ నియర్ బై స్టోర్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. మన నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడతాం. హలో హలో అండి, నమస్కారం అండి. నమస్తే అండి, ఎవరు కాల్ చేస్తున్నారు? శేషవేణి అండి. శేషవేణి అండి? అవునండి. శేషవేణి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఈస్ట్ గోదావరి అండి. ఈస్ట్ గోదావరిలో ఎక్కడండి? గోపాలపురం అండి. గోపాలపురం. ఓకే, ఏం చేస్తుంటారు శేషవేణి గారు? హౌస్ వైఫ్ అండి. ఫ్రీ టైంలో ఏం చేస్తుంటారండి? ఫ్రీ టైంలో మనం ప్రోగ్రామ్ చూస్తామండి. ఇంకా అయిపోయాక మామూలుగా ఇంట్లో కుకింగ్ అయ్యి సరిపోతాయండి, పని అది. ఇంట్లో పనులు సరిపోతాయి అంటారు. అవునండి. రెగ్యులర్ గా చూస్తుంటారా మన ప్రోగ్రాము? చూస్తాం, కాల్ చేస్తూ ఉంటామండి. ఓకే, అదే మీతో ఫస్ట్ టైం మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది నాకు. లేదండి, మొన్న కూడా మాట్లాడానండి, గెలుచుకోలేకపోయానండి మొన్న. శేషవేణి గారు? అవునండి, మాట్లాడాను, గెలుచుకోలేకపోయానండి. సరే అండి, ఇవాళ ట్రై చేద్దాం. అయితే ఇవాళ ట్రై చేద్దాం గెలవడానికి అంటున్నా. మీరు హెల్ప్ చేయాలండి. ట్రై చేస్తానండి. ఓకే సరేనండి. ఫోన్ చేశారా? లేదండి, మన ప్రోగ్రామ్ అయ్యాక చేస్తాం. మన ప్రోగ్రామ్ అయిపోయాక. అయితే ఏం చేశారు వంట? అయిపోయిందండి. వంట ఏం చేశారు అంటున్నా, ఏం స్పెషల్ చేశారు? వంట అండి బెండకాయ అండి. బెండకాయ. ఇవాళ అందరు బెండకాయ వండుతున్నట్టున్నారు. ఇవాళ అందరూ బెండకాయ చేస్తున్నట్టున్నారు అంటున్నా. ఇందాక కాలర్ కూడా బెండకాయ అన్నారు. వినిపించట్లేదు నేను మాట్లాడేది మీకు? మీ మాటలు వస్తుందండి. కొంచెం బయటకు వచ్చి మాట్లాడండి మీరు. నేను బయటే ఉన్నానండి, గట్టిగానే మాట్లాడుతున్నాను. ఓకే, సో నా కోసం మంచి పాట పాడండి శేషవేణి గారు. పాట అండి. ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి, ఇదే మల్లరి, నాడైనా అచ్చం నీలా కనిపిస్తుంది సరి, ఇదేం జరడి, నేను కూడా నువ్వయా నా పేరుకైనా, నేను లేనా దీని పేరేనా, ప్రేమాని ప్రియ భావన. హలో, చాలా బాగా పాడారండి పాట. ఇంకక్కడి నుంచి రారండి. చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్. క్వశ్చన్కి వెళ్ళిపోదాం అండి. ఓకే సరేనండి. క్వశ్చన్ ప్లీజ్. క్వశ్చన్ వచ్చేసి గవర్నర్ ఆధీనంలో ఉండే నిధి ఏది? మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, గవర్నర్ ఆధీనంలో ఉండే నిధి ఏది? ఆప్షన్స్ ప్లీజ్. ఆప్షన్ ఏ రాష్ట్ర ఆగంతుక నిధి, ఆప్షన్ బి రాష్ట్ర సంఘటిత నిధి, ఆప్షన్ సి కేంద్ర సంఘటిత నిధి, ఆప్షన్ డి అన్ని. యువర్ టైం స్టార్ట్స్ నౌ అండి. అన్ని అనుకున్నాను, కాకపోతే క్లూ ఎవరా? అన్నీ ఉండవేమో అనుకుంటాను, బాగా ఆలోచించుకొని చెప్పండి. అయితే అన్ని ఉండవండి. క్లూ ఇవ్వండి ఏదైనా. మొన్న కూడా ఓడిపోయాను. మీరు అన్నీ అని చెప్పేశారు కదా, అన్ని కాకుండా అని చెప్తున్నాను నేను. ఒక క్లూ ఇచ్చేసాను, ఆలోచించుకొని చెప్పండి, తొందరగా చెప్పండి, టైం అయిపోతుంది. కేంద్ర సంఘటిత నిధి అండి. ఓకే అండి, ఫ్రీజ్ చేద్దాం అయితే. ఆప్షన్ సి ఫ్రీజ్ ప్లీజ్. ఇంకేంటండి విశేషాలు?
ఇంకేమున్నాయండి మన టెన్షన్ గోధుమ కాదండి. products మొన్న వాడుతున్నారా? ఇప్పుడు గెలుస్తానో లేదా అన్న టెన్షన్ వస్తుందండి. టెన్షన్ ఎందుకు, క్వశ్చనర్ అయిపోయింది కదండి. ఓకే, ఏదైనా ఆన్సర్ గెలిచే వరకు కరెక్ట్ టెన్షన్ గా ఏమి ఉంటది చూసేద్దాం. కదండి. ఆన్సర్ కరెక్ట్ గా చూసేద్దామండి. ఓకే, సరే ఆన్సర్ ప్లీజ్. సారీ అండి, కరెక్ట్ ఆన్సర్ ప్లీజ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, రాష్ట్ర ఆగంతుక నిధి. గవర్నర్ ఆధీనంలో ఉండే నిధి ఏదంటే రాష్ట్ర ఆగంతుక నిధి అండి. నో ప్రాబ్లం అండి, నెక్స్ట్ టైం ట్రై చేయండి సార్, కంపల్సరీగా మీరు గెలుస్తారని ఆశిద్దాం. మన నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడదాం. హలో హలో, హాయ్ అండి, ఎవరు కాల్ చేస్తున్నారు? సరోజ వెస్ట్ గోదావరి. సరోజ గారు బాగున్నారా? బాగున్నాను. రీసెంట్ గా కాల్ చేసినట్టున్నారు కదా. నిన్న కాక మొన్న చేశాను, ఓడిపోయాను. అంతకు ముందు చేశాను, గెలిచాను. అంతకు ముందు రోజు ఓకే, 13 ఏంటండి విశేషాలు సరోజ గారు? ఉన్నాయమ్మా విశేషాలు. చెప్పాలి, బోల్డ్ అని ఉంటాయి. ఒక నిజం చెప్పనా? ఏంటి? నువ్వు డ్రెస్సుల్లో కన్నా చీరల్లో చాలా బాగుంటావు. థ్యాంక్ యూ అండి, మా పెద్ద కోడలు గుర్తు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఉంటుంది. ఇంకా వచ్చినప్పుడల్లా జ్యోతి వచ్చింది అంటా నేను. ఓకే, సో మీ ఇంట్లో అమ్మాయి లాగా అనుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఉంటుంది. ఓకే, సో ఏం వంట చేశారు ఇవాళ? భోంచేశారా? భోజనం అయిపోయింది. భోజనం అయిపోయింది. అర్లీగా చేస్తారు కదా మీరు ప్రతిరోజు? అవును, అవునవును. ఏం తిన్నారు అయితే? దోసకాయ పప్పు, దొండకాయ వేపుడు. దోసకాయ పప్పు, దొండకాయ వేపుడు, మంచి కాంబినేషన్. సో నా కోసం పాట పాడుతున్నారా, చుట్కా చెప్తున్నారా? పాట పాడినా? పాడండి అయితే. గోరింట పూసింది కొమ్మ లేకుండా, మురిపాల చేత మొగ్గ తొడిగింది. ఇంతక్క పండిన ఎర్రని చుక్క, చిట్టి పేరంటాలికి శ్రీరామ రక్ష. కన్నె పేరంటాలికి కలకాలం రక్ష. మామిడి చిగురెరుపు, మంకెన పువ్వెరుపు, మణులన్నింటిలో నా మాణిక్యం ఎరుపు. పండు వెన్నెల్లో నా తానే మబ్బెరుపు, అందాల చందమామ అతడే దిగి వస్తాడు. మందారంలా పూసే మంచి మొగుడొస్తాడు, గన్నేరులా పూసే కలవాడొస్తాడు. సింధూరల్లా పూసే చిటితే అంతా, అందాల చందమామ అతడే దిగి వస్తాడు. గోరింట పూసింది కొమ్మ లేకుండా. చాలా బాగా పాడారు పాట, ఎప్పటిదో. చాలా చక్కగా పాడారండి. థ్యాంక్ యూ సో మచ్. క్వశ్చనర్కి వెళ్ళిపోదాం అండి. ఓకే, క్వశ్చన్ ప్లీజ్. క్వశ్చన్ వచ్చేసి ఆంధ్ర సుల్తానులుగా పేరు పొందిన రాజు ఎవరు? మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఆంధ్ర సుల్తానుగా పేరు పొందిన రాజు ఎవరు? ఆప్షన్స్ ప్లీజ్. ఆప్షన్ ఏ బహమనీ సుల్తానులు, ఆప్షన్ బి మొఘలులు, ఆప్షన్ సి కుతుబ్ షాహీలు, ఆప్షన్ డి అసఫ్ జాహీలు. యువర్ టైం స్టార్ట్స్ నౌ అండి. ఆప్షన్స్ వచ్చుంటాయి చూడండి. బహుమీ సుల్తాన్ అనుకుంటున్నాను. ఆప్షన్ ఏ అనుకుంటున్నారు. చదివారా మీరు? ఎక్కడన్నా ఐడియా ఉందా? అంటే ఎప్పుడో చిన్నప్పుడు సోషల్ స్టడీస్ లో చదివిన కొంచెం గుర్తుంది. మరి అంటే మించిన కుతుబ్ షాలు మొఘళ్ళు అందరి గురించి వచ్చేసాయి అని అదేమో అనుకుంటున్నాను. కాకపోతే బాగా ఆలోచించుకొని చెప్పండి, టైం అయిపోతుంది. ఏదో ఒకటి చెప్పండి. ఏ కాదా? బహుమీ సుల్తాన్ కాదా? అదే ఏదో ఒకటి చెప్పండి, టైం అయిపోతుందండి. అదే అనుకుంటున్నాను. మరి అది కాకపోతే ఇంక వేరే ఏదైనా చెప్తా. టైం అయిపోయిందండి, చెప్పండి. అదే అనుకుంటున్నాను. సరే అండి, ఆప్షన్ ఏ ఫ్రీజ్ చేద్దాం. ఓకే, ఆప్షన్ ఏ ఫ్రీజ్ ప్లీజ్.
ఇంకా అండి ఏంటి విశేషాలు? ఏముందమ్మా చెప్పు. అదే అని అంత ఖచ్చితంగా చెప్తున్నారు. ఏమో అదే అనుకుంటున్నాను మరి. అదే అనిపించిందా చెప్పనా? మీకు? చదివినట్టు బాగా గుర్తుందా? అదనే గుర్తుంది, ఎప్పుడో 40 years బ్యాక్ చదువుకున్నది. ఓకే అండి, ఆన్సర్ కరెక్ట్గా చూసేద్దాం. ఓకే, ఆన్సర్ ప్లీజ్. సారీ అండి, కరెక్ట్ ఆన్సర్ ప్లీజ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, కుతుబ్ షాహీలు. ఆంధ్ర సుల్తానులుగా పేరు పొందిన రాజు ఎవరంటే కుతుబ్ షాహీలు అండి. నేను హింట్ ఇచ్చాను మీకు అది కాదు అని, బట్ మీరు అదే చూస్ చేసుకున్నారు. నో ప్రాబ్లం అండి, నెక్స్ట్ టైం ట్రై చేయండి. మన నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడదాం. హలో హలో, హాయ్ అండి. బకెట్లో. అవునండి, సీతమ్మ వాకిట్లో. మీ పేరు? బకెట్లో. హలో, ఎవరు కాల్ చేస్తున్నారండి? నా పేరు లక్ష్మి అండి, విజయవాడ నుంచి. లక్ష్మి గారు, మీ వాయిస్ స్లోగా వినిపిస్తుంది మరి. నేను గట్టిగానే మాట్లాడుతున్నాను, నెట్వర్క్ ప్రాబ్లం ఏమో. దగ్గరికి వచ్చి మాట్లాడరా, వినిపించట్లేదు అస్సలు. హలో, ఇప్పుడు వినిపిస్తుందా మీకు? కొంచెం స్లోగా వినిపిస్తుంది, అస్సలు వినిపించట్లేదు. కొంచెం గట్టిగా ఏం మాట్లాడు. చేస్తుంటారు లక్ష్మి గారు మీరు? ఇప్పుడు వినిపిస్తుంది. ఏం చేస్తుంటారు అంటున్నా. నేను హౌస్ వైఫ్ అండి. సో ఫ్రీ టైంలో ఏం చేస్తుంటారు? టీవీ చూస్తుంటాను, పేపర్ చదువుతుంటాను, ఏదైనా బుక్స్ కనిపిస్తే, ఏదైనా పదవి ఎటువంటి బుక్స్ బాగా చదువుతుంటారు అయితే? హలో, ఎటువంటి బుక్స్ బాగా చదువుతుంటారు అంటున్నా. కొంచెం గట్టిగా మాట్లాడదా, వినిపించట్లా? ఇంతకన్నా గట్టిగా మాట్లాడితే గొంతు పోతుందండి, గట్టిగానే మాట్లాడుతున్నాను. కొంచెం గట్టిగా మాట్లాడదా. నా కోసం ఏదైనా పాట పాడతారా లేకపోతే చిట్కా చెప్తారా లక్ష్మి గారు? పాట అయితే ఏదైనా పాట అంటే మా పాట పాడుతుంది సార్, వింటారు. సరే ఇవ్వండి తొందరగా. గోవింద 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 ఎని కొలువావు మనస భావములో మా భాగ్యమునందును. హలో హలో, థ్యాంక్ యూ సో మచ్ అండి పాట పాడినందుకు. క్వశ్చనర్కి వెళ్ళిపోదాం. ఓకే, క్వశ్చన్ ఏదండి, అసలు వినిపించట్లేదు, కొంచెం గట్టిగా మాట్లాడాలి అసలు. సరే అండి, టీవీ చూడండి, క్వశ్చన్ అడుగుతున్నాను. ఓకే, క్వశ్చన్ ప్లీజ్. క్వశ్చన్ వచ్చేసి రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని నియమించేది ఎవరు? మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని నియమించేది ఎవరు? ఆప్షన్స్ ప్లీజ్. నియమించేది ఎవరు ఆర్థిక సంఘాన్ని? ఆప్షన్ ఏ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, ఆప్షన్ బి రాష్ట్ర ప్రభుత్వం, ఆప్షన్ సి చూడండి వినండి. ఓకే, ఆప్షన్ సి ప్రధానమంత్రి, ఆప్షన్ డి భారత ఆర్థిక సంఘం. యువర్ టైం స్టార్ట్స్ నౌ అండి. ఏ ఆడిటర్ జనరల్? వచ్చుంటాయి కదండి ఆప్షన్స్. అసలు నాకు రావట్లేదు, నేను రాసుకున్నాను అందుకని. ఆప్షన్ ఏ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, ఆప్షన్ బి రాష్ట్ర ప్రభుత్వం, ఆప్షన్ సి ప్రధానమంత్రి, ఆప్షన్ డి భారత ఆర్థిక సంఘం. ఆడిటర్ జనరల్ అనుకున్నాను, తప్పు అయితే చెప్పరా? ఆప్షన్ ఏ అనుకుంటున్నారా? ఫ్రీజ్ చేద్దాం అయితే. అనుకుంటున్నాను. సరే అండి, ఫ్రీజ్ చేద్దాం, టైం అయిపోతుంది. ఓకే, టైం లేదు. ఆప్షన్ ఏ ఫ్రీజ్ ప్లీజ్. ఆప్షన్ ఏ. సో ఇంకేంటండి లక్ష్మి గారి విశేషాలు? హలో, చెప్పండి. ఇంకేంటంటే విశేషాలు అంటున్నా. మన గోదావరి ప్రోడక్ట్స్ వాడుతున్నారా? అంటే మీ ప్రోగ్రామ్ రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం. ఓకే, వచ్చేసిందో లేదంటే మళ్ళీ కొత్తగా, కానీ చాలా సార్లు ట్రై చేశాను నేను, 3 సార్లు 2 సార్లు. సరే అండి, ఆన్సర్ కరెక్ట్ గా చూసేద్దాం. ఓకే, ఆన్సర్ ప్లీజ్. సారీ అండి, కరెక్ట్ ఆన్సర్ ప్లీజ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి రాష్ట్ర ప్రభుత్వం అండి. రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని నియమించేది ఎవరు అంటే రాష్ట్ర ప్రభుత్వం.
నో ప్రాబ్లం అండి, నెక్స్ట్ టైం ట్రై చేయండి. మన నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడదాం. హలో. హలో, సీతమ్మ వాకిట్లో. అవునండి, సీతమ్మ వాకిట్లో ఎవరు కాల్ చేస్తున్నారు? అదే నాగరాణి అండి. నాగరాణి గారు బాగున్నారా? బాగున్నానండి, మీరు బాగున్నారా మాధురి గారు? నేను చాలా బాగున్నానండి. ఆ, ఏంటంటే విశేషాలు నాగరాణి గారు? బాగానే ఉన్నామండి, ఇంకేం లేదు. చాలా భోంచేశారా? ఇప్పుడే పనులన్నీ పూర్తయ్యాయి. పనులన్నీ ఇప్పుడే అయిపోయాయా? భోంచేయలేదా మరి ఇంకా? భోజనం చేయలేదండి, రోజు డైలీ షో తర్వాత చేస్తానండి నేను. అదే ఇవాళ లేట్ అయినట్టుంది పనులు పూర్తి అవ్వడానికి మరి. కొంచెం లేట్ అయింది. సో ఏం చేశారు వంట? వంట సాంబార్ చేసి ఆలు ఫ్రై చేశానండి. ఓకే, మంచి కాంబినేషన్ అయితే. అవునండి. అక్కడ వర్షాలు పడుతున్నాయండి? వర్షాలు పడుతున్నాయండి. సో జాగ్రత్తగా ఉండండి మరి. అవును, జాగ్రత్తగానే ఉంటున్నామండి. కరోనాకు సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? కరోనా గురించి జాగ్రత్తలు తీసుకుంటున్నాము. బయటికి వెళ్ళినా మాస్క్ ధరించడం, అది శానిటైజర్ వాడడం. మన గోదావరి శానిటైజర్ వాడుతున్నారా? వాడుతున్నామండి, వచ్చాయి ఒకసారి ఓకే, వచ్చాయండి, వాడుతున్నాం అవే. సో ఎలా ఉన్నాయి మన ప్రోడక్ట్ అయితే? చాలా బాగున్నాయండి. మీ ఫ్రెండ్స్ అందరికి చెప్తున్నారా మన ప్రోడక్ట్స్ వాడమని? చెప్తున్నానండి, వాళ్ళని కూడా కాల్ చేయమంటున్నాను కానీ కాల్ కలుస్తలేదంట వాళ్ళకి. ఓకే, చాలా మంది ట్రై చేస్తుంటారు కదా, బట్ ట్రై చేయండి, ఎప్పుడొకసారి కనెక్ట్ అవుతుంది. అవును. సో నా కోసం పాట పాడుతున్నారా, చుట్కా చెప్తున్నారా? పాట పాడతానండి. సరే అండి, పాడండి. పెదవే పలికిన మాటల్లో నీతి అని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా, తనలో మమతే కలిసి పెడుతుంది ముద్దగా, తనలా ఈ పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురి. అంతే అండి. చాలా చక్కగా పాడారు. అమ్మ పాట నాకు చాలా ఇష్టమైన పాట. అవునండి, అందరికి ఇష్టం ఈ పాట. అవునండి, థ్యాంక్ యూ సో మచ్ పాడినందుకు. క్వశ్చన్కి వెళ్ళిపోదాం అండి. ఓకే, వెళ్దామండి. క్వశ్చన్ ప్లీజ్. క్వశ్చన్ వచ్చేసి, భారతదేశంలో పార్టీ రహిత ప్రజాస్వామ్యాన్ని మొదట ఎవరు ప్రతిపాదించారు? మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. భారతదేశంలో వినండి, ఓకే చెప్తున్నాను. భారతదేశంలో పార్టీ రహిత ప్రజాస్వామ్యాన్ని మొదట ఎవరు ప్రతిపాదించారు? ఆప్షన్స్ ప్లీజ్. ఆప్షన్ ఏ జయప్రకాష్ నారాయణ, ఆప్షన్ బి ఎంఎన్ రాయ్, ఆప్షన్ సి వినోబా భావే, ఆప్షన్ డి మహాత్మా గాంధీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ అండి. అయ్యో, ఇంకా ఆప్షన్స్ రాలేవండి. వస్తుంటాయి చూడండి. ఏదనుకుంటున్నారు? పార్టీ రహిత ప్రజాస్వామ్య ఏనానండి, ఏ అనుకుంటున్నానండి, కొంచెం కాకపోతే హెల్ప్ చేయండి. ఆప్షన్ ఏ కాకుండా బాగా ఆలోచించుకుని వేరే చెప్పండి, తొందరగా చెప్పండి, టైం అయిపోతుంది. ఏ కాదా అండి? ఏదో ఒకటి చెప్పండి, టైం అయిపోతుందండి. ఏదో ఒకటి చెప్పండి. కొంచెం క్లూ ఇస్తారా మీరు? క్లూ లేదంటే టైం అయిపోయింది, చెప్పండి ఏదో ఒకటి ప్లీజ్. చెప్పేయండి. వినోద సి అనుకుంటున్నాను. ఆప్షన్ సి ప్లీజ్. ఓకే అండి, ఆన్సర్ కరెక్ట్ గా చూసేద్దాం. ఓకే, ఆన్సర్ ప్లీజ్. కంగ్రాచులేషన్స్ అండి. కంగ్రాచులేషన్స్ అండి, మీరు గోదర్బార్ ప్రోడక్ట్ ని గిఫ్ట్ గా పొందారు. మన నెక్స్ట్ లాగే కాలర్ తో మాట్లాడదాం. హలో. హలో, హాయ్, బాగున్నారా? బాగున్నానండి. ఎవరు కాల్ చేస్తున్నారు? పద్మావతి ఖమ్మం. పద్మావతి గారు బాగున్నారా? బాగున్నామమ్మా. చాలా రోజుల తర్వాత కాల్ చేసినట్టున్నారు. లేదు, అసలు నేను చేసి చాలా అయింది. అసలుకి ఎప్పుడో లాక్డౌన్ అంత క్రితం అప్పుడు చేసాం కానీ మళ్ళీ చేయలే. ఓకే, మళ్ళీ చేయలేదు అయితే. ఇన్ని డేస్ గ్యాప్ తీసుకున్నారు మరి? గ్యాప్ తీసుకున్నానమ్మా, పాప డెలివరీ అయింది, సంటి పాపతో సరిపోతుంది, పడడానికి టైం కావట్లేదు. ఓకే, సో ఇంకా అండి విశేషాలు? అందుకే భోంచేశారా? ఏ లేదమ్మా, ప్రోగ్రామ్ అయిపోయాక చేస్తాం.
ప్రోగ్రామ్ అయిపోయాకే ఇంట్లోనే ఉందా పాప? ఇంట్లోనే ఉందమ్మా. సో తనతో అయిపోతుంది మీకు టైం అంతా. తనతోటే సరిపోతుంది టైం అంతా. సరే అండి, నా కోసం పాట పాడతారా చిట్కా చెప్తారు ఇవాళ అయితే? పాట పాడలే కానీ చిట్కా చెప్తా. చిట్కా చెప్తారా? సరే చెప్పండి అయితే. ఇప్పుడు శనగపిండి ఉంది కదా, పెరుగు దాంట్లో మిక్స్ చేసి టేస్ట్ కి పెట్టుకొని 10 నిమిషాల తర్వాత కడుక్కుంటే స్మూత్ ఉంటుంది. శనగపిండిలో ఇంకేమేయాలంటారు? నిమ్మకాయ పిండుకోవచ్చు, తేనె కలుపుకోవచ్చు, మన ఇష్టం. శనగపిండిలో పాలు కానీ నిమ్మకాయ కానీ తేనె రెండు మిక్స్ చేసేసి ఫేస్ కి అప్లై చేసుకొని ఒక 15 మినిట్స్ తర్వాత వాష్ చేసేస్తే గ్లోయింగ్ ఉంటుంది అంటారు. చాలా చక్కటి చిట్కా చెప్పారండి, చాలా మందికి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. క్వశ్చనర్కి వెళ్ళిపోదాం. ఓకే, క్వశ్చన్ ప్లీజ్. క్వశ్చన్ వచ్చేసి అంటరానితనం నిషేధ చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. అంటరానితనం నిషేధ చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? ఆప్షన్స్ ప్లీజ్. ఆప్షన్ ఏ 1947వ సంవత్సరం, ఆప్షన్ బి 1949వ సంవత్సరం, ఆప్షన్ సి 1951వ సంవత్సరం, ఆప్షన్ డి 1955వ సంవత్సరం. యువర్ టైం స్టార్ట్స్ నౌ అండి. 1947, 99, 51, 55 అంతా పక్కన ఎప్పుడు అమల్లోకి వచ్చింది. అమ్మా ఏదనుకుంటున్నారు? నేనా 51 అనుకుంటున్నా. 51 కాకుండా వేరే చెప్పండి. వేరే చెప్పాలా? ఏదేది ఎక్కువ తక్కువ అంతే, ఇంక నేనేం చెప్పలేను. ఏదో ఒకటి చెప్పేయండి, టైం అయిపోతుందండి. టైం అయిపోయిందంటే చెప్పండి. 49. ఆప్షన్ బి ఫ్రీజ్ ప్లీజ్. ఇంకేంటండి విశేషాలు పద్మావతి గారు? ఏం లేదమ్మా, తాపతోనే సరిపోతుంది. మన గోదర్బార్ ప్రొడక్ట్స్ వాడుతున్నారా? వాడుతున్నాం అమ్మా. సోపు వాడుతున్నాం, సోపు షాంపూ అవి తెప్పించుకొని వాడుతున్నాం. ఓకే, పూజలు బాగా చేస్తుంటారా? అసలు ఊరికేది అయితే బాగా స్మెల్ వస్తాయి, మంచిగా ఉంటాయి. ఆ స్మెల్ అసలుకి సాయంత్రం దాకా ఉంటుంది. అగరబత్తీస్ అంటున్నారా? అది చాలా మంది చెప్తున్నారు చాలా బాగా ఉందని అగరబత్తి స్మెల్. ఇంకా ఐశ్వర్య దీపం ఆయిల్ కూడా వచ్చింది, అది కూడా వాడండి అయితే. ఆయిల్ కూడా మంచిదమ్మా, ఆయిల్ కూడా మంచిగా ఎంట్రకలు పెరిగినాయి, నల్లగా ఉంది, అసలు బాగున్నాయి. ఆయిల్ కూడా బాగుంది. తలకు పెట్టుకునేది కాదండి, దేవుడికి పూజ చేసేది. దేవుడికి పూజ చేసేది చెప్పలేలే కానీ తలగా పెట్టుకునేది వాడాం. 4-5 సీసాల పైన వాడాం. ఓకే అండి, ఆన్సర్ కరెక్ట్ గా చూసిద్దాం. ఓకే, ఆన్సర్ ప్లీజ్. సారీ అండి, కరెక్ట్ ఆన్సర్ ప్లీజ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 1955వ సంవత్సరం అండి. నో ప్రాబ్లం అండి, చక్కటి ప్రశ్నకు చక్కటి సమాధానం తెలుసుకున్నారు కదా. నెక్స్ట్ టైం ట్రై చేయండి సార్, కంపల్సరీగా మీరు గెలుస్తారని ఆశిద్దాం. సో మన గోదర్బార్ ప్రొడక్ట్స్లో బాడీ కేర్ ఐటమ్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటే, బాడీ కేర్ ఐటమ్స్లో హర్బల్ షాంపూ, హర్బల్ సోప్స్, హర్బల్ ఆయిల్, అలాగే ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మనం అందరం హెల్తీగా ఉండడానికి గోదర్బార్ ప్రొడక్ట్స్ వారు హ్యాండ్ వాష్ అలాగే శానిటైజర్ని కూడా సేల్ చేస్తున్నారు. ఈ పాండమిక్ సిచ్యువేషన్లో కావచ్చు, ఈ సీజనల్గా కావచ్చు, ఎంత ఆర్గానిక్వి ఎంత న్యాచురల్వి వాడితే అంత హెల్తీ కాబట్టి మన గోదర్బార్ ప్రొడక్ట్స్ని వాడండి. హైదరాబాద్లో ఉండే వారికి గోదర్బార్ ప్రొడక్ట్స్ కావాలనుకుంటే డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే డిఫరెంట్ ఊర్లలో ఉండే వారికి గోదర్బార్ ప్రొడక్ట్స్ కావాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న గోదర్బార్ ఫోన్ నెంబర్స్కి కాల్ చేసి మీ నియర్ బై స్టోర్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. సో ఇవాళ కాల్ కనెక్ట్ అయిన వాళ్ళందరికీ అలాగే గెలిచిన వాళ్ళందరికీ వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్. కాల్ కనెక్ట్ అయిన వాళ్ళు నెక్స్ట్ టైం ట్రై చేయండి సార్, కంపల్సరీగా కాల్ కనెక్ట్ అవుతుంది. ఇది వాళ్ళ సీతమ్మ వాకిట్లో లైవ్ షో ప్రెజెంటెడ్ బై గోదర్బార్. కీప్ వాచింగ్ భారత్ టుడే, దేశం కోసం ధర్మం కోసం.